హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చుక్కల ముగ్గు ఎలా వేయాలో చెప్తాను. 11 చుక్కలు పెట్టుకోండి. ఒకటి వచ్చేంత వరకు పెట్టుకొని ఒక చుక్క వదిలేసి ఇంకో చుక్క నుంచి నేను ఎలాగైతే కలుపుతున్నానో ఆర్డర్లో ఆ వేలో కలుపుతూ ఉండండి. శంఖం అనేది రెడీ అవుతుంది అనమాట. మనకి ఫస్ట్ ఈ 4 వైపులా కూడా శంఖం అనేది ఫస్ట్ నేను మీకు ఎలాగైతే వేసి చూపించానో అలాగే వేసుకోవాలి. ఇటు 4 పక్కల వేసుకున్న తర్వాత చాలామంది అనుకుంటారు మనం ముగ్గులు వేయడం చాలా కష్టమేమో, ఇలా చుక్కలు పెట్టలేము, ఇలా వేయలేమని చాలామంది వేయలేనని హ్యాండ్స్ ఎత్తేస్తారనమాట. అలా ఏం ఉండదు. ముగ్గు అనేది చాలా అంటే చాలా సింపుల్. దీనికి కూడా కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి చెప్పాలంటే ప్రైజెస్ కూడా వస్తాయి అన్నమాట. ముగ్గుల పోటీలు వేస్తే అంత బాగుంటాయి అన్నమాట ఈ ముగ్గులు అనేవి. చాలా నైస్గా, నీట్గా, క్లాసికల్గా చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అవుట్ఫిట్ అనేది చాలా నీట్గా అనేది వస్తుంది అనమాట. నేను ఎలాగైతే వేస్తున్నానో అలాగే వేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఈ ముగ్గుని కలర్స్తో మనం వేసుకునేటట్లయితే అవుట్ఫిట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట. ముగ్గు పిండితో వేసుకొని దానికి కలర్స్ అద్ది అబ్బాబ్బా అంటే చాలా మనమే వేసామా అన్నంత ఫీల్లో తెస్తుంది అనమాట ఈ ముగ్గు మనల్ని. ఇంకా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ కూడా తెప్పిస్తుంది ఇలాంటి ముగ్గులు. నాకు అందుకనే ముగ్గులు అంటే చాలా ఇష్టం. హోమ్ డెకరేషన్ అన్న ముగ్గులన్నా, అందుకే నేను ఇంకా మీకు కూడా నేర్పించాలనే ఉద్దేశంతో ఈ ముగ్గులు వీడియో తీసి పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. మనకి ఇలా వేయడం వల్ల అవుట్ఫిట్ అనేది వస్తుంది. ఈ ముగ్గుని ఇంకా కొంచెం బాగా పెద్ద చేసేటట్టు, కొంచెం నీట్గా ఇంకా బాగా వచ్చేటట్టు మనం చూడండి సున్నాల్లో యాడ్ చేసుకున్నాం కదా, అలా అయితే ఇంకా నీట్గా నైస్గా చాలా అందంగా ఇంకా రెడీ అవుతుందని చెప్పేసి అలా నేను చేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా అవుట్ఫిట్ అనేది బాగా వచ్చింది కదా. ఇలాంటి వీడియోస్ మరికొన్ని మీకు చూపిస్తానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.